నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాదాపు హోరాహోరిన 3 పార్టీలు కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్లో అయితే టైట్ ఫైట్ కనపడతా ఉంది. 3 పార్టీ నాయకులు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. సో ఇక కొద్ది సేపట్లో ఇక ముగియనున్న క్రమంలో కొంచెం టైం కేటాయించారు నాకు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతూ ఉంది ప్రచారానికి ఎట్లా ఉంది, ఎందుకంటే ఇక కొద్దిసేపట్లో ప్రచారం ముగిసిపోతా ఉంది. సో ఈ టైంలో ఎలా ఉంది వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అన్నాక కొంత ఈ ఫైట్ ని కీలకంగా తీసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే అధికార పార్టీ చాలా ధీమాతో ఉంది, 100కి 100% గెలుస్తామనే ధీమాతో అధికార పార్టీ వ్యక్తం చేస్తాం. సో ఈ నేపథ్యంలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ఎట్లా జరిగింది ప్రచారాలు, ఏంటి, ఎట్లా జరుగుతా ఉన్నాయి ఏంటి? నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ లో హంగు ఏర్పడే పరిస్థితి ఉన్నది. 4 పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. అవును. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం. డెఫినెట్ గా ఈ హంగు లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని మనం భావిస్తాం. అంటే మీకు ఆ ప్రెజర్ ఉందా సార్? అంటే బేసిక్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే బేసిక్ అధికార పార్టీ ఏమో 100% మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆల్రెడీ ఓపెన్ గానే అనౌన్స్ చేస్తా ఉంది. ఎక్కడికెక్కడ కొన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకుంటా ఉన్నారు, కొన్ని చోట్ల మీ తరపు నుంచి నిలబడిన అభ్యర్థులు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏకగ్రీవం అయిన తర్వాత. సో ఈ నేపథ్యంలో మీకు టెన్షన్ ఉందా సార్? ఎందుకంటే మీరు నిలబెట్టిన అభ్యర్థులు కూడా టెన్షన్ అంటూ ఏముండదు. ఎన్నికలన్నప్పుడు ఫైట్ చేయడమే. అధికార పార్టీకి అంగబలము, అర్ధబలము అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు. పోలీసును వాడుకుంటున్నారు, అధికారుల్ని వాడుకుంటున్నారు. మా అభ్యర్థులు ఎవరన్నా వ్యాపారస్తులు ఉంటే అధికారులతో వ్యాపారస్తులను బెదిరిస్తా ఉన్నారు. ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ తోటి బిల్స్ లో ఇబ్బంది పెడతాం, అట్లా బెదిరిస్తా ఉన్నారు. సరే, ఇవన్నిటినీ తట్టుకొని మేము ఎలక్షన్ లో బ్రహ్మాండమైన ఫైట్ ఇస్తా ఉన్నాం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో. అట్లనే ఆర్మూర్లో కూడా సేమ్ పరిస్థితి. ఆర్మూర్లో కూడా హంగచ్చే పరిస్థితి ఉన్నది. ఆర్మూర్లో కూడా అట్లనే అధికార పార్టీ ఇప్పుడు నేను చెప్పినట్టే ఇంకో అభ్యర్థుల్ని మా ప్రపోజల్ ఎవరైతే ఉన్నాడో నామినేషన్ వేసేటప్పుడు లోపలికి పోయిన తర్వాత ప్రపోజల్ని ఎత్తుకొని పోయారు. అవును. అంటే అటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తా ఉన్నారు. మరి ఇదంతా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఇకపోతే ఇంకొకటి భీమ్గల్ బోధన్ మున్సిపాలిటీ ఉంది. బోధన్ మున్సిపాలిటీలో కూడా అట్లనే హంగు వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ కూడా 4 పార్టీలు ఉన్నాయి. ఎంఐఎం, ఫస్ట్ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అక్కడ కూడా హంగు వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ బీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుంది. ఇకపోతే భీమ్గల్ విషయంలో ఇక్కడ స్ట్రేట్ ఫైటే ఉంది. మాకు కాంగ్రెస్ కు స్ట్రేట్ ఫైట్ ఉంది. భీమ్గల్లో మేము మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో. ఇప్పుడు ఇక్కడ ధర్మపురి అరవింద్ కూడా చాలా టైట్ గా తీసుకున్నట్టున్నారు కదా, ఎలక్షన్ కూడా చాలా సీరియస్ గా తీసుకుని ప్రచారం చేస్తా ఉన్నారు. సో దాని ఎవరి పార్టీ వాళ్ళు సీరియస్ గా తీసుకునే ప్రచారం చేస్తారు. అల్టిమేట్ గా నిర్ణయించేది ప్రజలు. అల్టిమేట్ గా ప్రజలు మరి బీజేపీ పార్టీ రోల్ ఏముంది, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రోల్ ఉండాలా లేదా అన్న విషయం ఆలోచిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఈ గత 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ జీరో. ఏ మున్సిపాలిటీలో కూడా 1 రూపాయి పనిచేయలేదు. మొన్న ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నాయనగా ఒక వారం రోజుల మొదలు కొన్ని మా పాత వర్క్స్ ని మళ్ళా కొంత జీవోలు ఇచ్చినారు. అవి వీటినే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామని శంకుస్థాపనలు చేసినారు, హడావుడి చేసినారు. ఇక మా బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే నమ్మించి ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత నిండా ఎట్లయితే ముంచిందో అది ప్రజలకు విడమని చెప్పినాము. ప్రజలు ఇవాళ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. డెఫినెట్ గా అది మేము ఎలక్షన్లలో రిఫ్లెక్ట్ చేస్తుందనే మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఉప ఎన్నికలు చూసాం, దాదాపు మన స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు చూసాం. ఇప్పుడు ఇవి కూడా చాలా కీలకమైన ఎన్నికలు. ఇందులో ప్రధానంగా మీ అధ్యక్షులు కనపడకపోవడం మీకు మైనస్ అనుకుంటున్నారు? అంటే మా అధ్యక్షుడు ఈవెన్ ఎప్పుడు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు కనపడలేదు. మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయలేదు. ఉప ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేయలేదు. మా అధ్యక్షుడు అంటే ఇష్యూ ఏంటంటే అసలు మున్సిపాలిటీ ఎన్నికల్లో
దొంగ ప్రచారం అది కూడా ఈ రేవంత్ రెడ్డి. అంటే నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నిక జరిగితే నిజామాబాద్ అవుట్స్కట్స్ లో ఏదో ఒక ఊర్లో ప్రోగ్రామ్ పెట్టుకొని అక్కడికి కార్పొరేటర్లందరినీ పిలిపించుకొని డయాస్ మీద కూర్చోబెట్టుకొని అఫీషియల్ ప్రోగ్రామ్ లో ఎన్నికల ప్రచార సభ చేస్తున్నాడు. ఆయనకు సిగ్గుండాలి. ఆయన ముఖ్యమంత్రి, ఒక స్థాయి ఉన్న వ్యక్తి. ఎదుటివారికి ఆయన మార్గం చూపించే విధంగా ఉండాలి కానీ ముఖ్యమంత్రి అయి ఉండి అంత చిల్లర్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మా కేసీఆర్కి అసలుకే లేదు అట్లాంటి. ఆయన అంటుండే కదా కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని జైల్లో పెట్టాలి, అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటుంది కదా. ఉరి తీయాలనే మాట కూడా అంటుంది కదా. మరి ఆయన నోటికేం అర్థం ఉంది ఆయనకు. పాపం ఏంటంటే ఆయన జైల్లోకి పోయింది కదా, అది అందరికి జరగాలని కోరుకుంటాడు. ఆయన అల్పబుద్ధి. ఆయన దొంగ, ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ. కేసీఆర్ ని దొంగ అంటాడు ఆయన. ఆయన ఏదైతే ఉన్నాడో అది ఏదైతే వాళ్ళని అంటుంటాడు అన్నట్టు. ఆయన జైల్లో పడ్డాడు, ఏదో జైల్లో పడాలని కోరుకుంటాడు. ఇంకా తప్పు ఏం లేదు. ఆయన ప్రజలకు చేసింది ఏం లేదు. 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో జీరో. ఒక్క హామీ, ఒక ఉచిత బస్సు తప్ప ఏ హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదు ఆయన. అది ప్రజలు కూడా చెప్తున్నారు. ఆయన ఏవైతే చేసామని హామీలు ఉన్నాయో 6 గ్యారెంటీల మీద ఆధారపడి ఉంటున్నాడు కదా. ఇప్పుడు సభలో కూడా అదే ముఖ్యంగా చెప్తా ఉన్నారు. ఆయన చెప్తున్నాడండి, మీరు పబ్లిక్ అడిగితే తెలుస్తుంది. ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ కూడా ఆయన చేయలేదు. కొన్ని ఏమో సగం చేసినాడు, కొన్ని అసలుకే చేయలేదు. సపోజ్ 2,500 మహిళలకు ఇస్తాడు, ఇప్పటికీ టచ్ చేయలేదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తాను, ఇప్పటికీ టచ్ చేయలేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మి, ఇప్పటికీ టచ్ చేయలేదు. ఇది మేజర్ హామీలు అయినాయి. ఆయన మహిళలు నాకట్టుకునేటానికి చేసిన 3 మేజర్ హామీలు ఈ పక్కన పెట్టి ఆ ఉచిత బస్సు ఒకటి అంటే ఆయనకి ఇమీడియట్ గా ఇప్పుడు ఆయన మీద బర్డన్ పడేది అన్నట్టు. ఆర్టీసీని ముంచేస్తాడు అన్నట్టు. ఆ 200 యూనిట్ల కరెంట్ ఒకటి, అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముంచుతాడు అన్నట్టు. అది తప్ప ఇంకా ఆయన ఏం చేసిండు? ఆయన బడ్జెట్ లో పెట్టి ఏమీ చేసింది లేదు. ఇటీవల ఒక మంత్రి కూడా వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, 2,500 మేము పరోక్షంగా ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా పరోక్షంగా ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు కదా. ఆయన వివేక్ వెంకటస్వామి మరిగా అడ్డంగా అట్లా అబద్ధాలు ఆడితే అసలు వాళ్ళు మంత్రులా, వీళ్ళు ముఖ్యమంత్రులా? ప్రజలకు ఇయ్యంది మేము ఇచ్చినాము అని చెప్పి అడ్డంగా అడిగితే మాట్లాడితే ఏం చెప్పొస్తుంది? సెక్యూరిటీ లేకుండా జనం మధ్యకు పోయి ఈ మాట మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళకి, జనం ఏం చేస్తారో తెలుస్తుంది. ఇవన్నీ గమనిస్తా ఉన్నారు జనం. టైం వస్తుంది, టైం వచ్చిన రోజు వాళ్ళకి డెఫినెట్ గా శిక్ష పడుతుంది. సో భీమ్గల్ అంటే కొంత మీకు సెంటిమెంట్ గా కూడా ఇక్కడ చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీకు. సో ఎట్లా ఉంది సార్, ఎట్లా జరుగుతా ఉంది ప్రచారం? భీమ్గల్ బేసికల్ ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయిన నాటి నుంచి కూడా భీమ్గల్ గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చి, చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం అది, దాన్ని ఛాలెంజ్గా తీసుకొని దాదాపు 200 కోట్ల రూపాయలు వివిధ రకాల అన్ని రంగాలకు కలిపి 200 కోట్ల రూపాయలు పెట్టి భీమ్గల్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరు నన్ను కాకుండా మీరు సపరేట్గా మీరు వెళ్ళి ఏ ఇంట్లోనైనా అడగండి, ప్రశాంత్ రెడ్డి పని చేయలేదు అని ఒక్కళ్ళు కూడా చెప్పినా నేను దేనికంటే దానికి ఉన్నా మీకు. అట్లా వాళ్ళు కూడా నన్ను అట్లనే ఆదరించినారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలప్పుడు 3-4 మండలాల మైనస్ అంతా కూడా భీమ్గల్ మండలం ఒకటి కొట్టేసింది. వాళ్ళు కవర్ చేసినారు, మంచి మెజార్టీ ఇచ్చినారు నాకు భీమ్గల్ మండలం. భీమ్గల్ పట్టణం కూడా అంతే. కాబట్టి నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది, భీమ్గల్ పట్టణంలో కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ గారి సహకారంతో భీమ్గల్ పట్టణానికి మేము చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయని భావిస్తాను. ఇటీవల ఒకసారి ఎమోషనల్ కూడా అయినట్టున్నారు కదా ఒక మహిళ దగ్గర, ఏం జరిగిందా? నేను ప్రచారంలో పాల్గొన్నాను. స్పీచ్ అయిన తర్వాత ఒక పెద్దవాడ నా దగ్గరికి వచ్చింది. వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని, నువ్వు ఇన్ని చేసినావు, భీమ్గల్కి ఇంత పని చేసినావు, నువ్వు గెలకపోతే నేను చచ్చిపోతా అన్నమాట మాట్లాడింది. అరే నేను గెలవకపోతే మామ ఎందుకు చావాలి అని నాకు బాధేసి కొద్దిగా ఎమోషనల్ అయినా. అంటే అది భీమ్గల్లో ఉన్నటువంటి మహిళలకి నా మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానానికి అది ఒక మచ్చుతున్నట. కాబట్టి డెఫినెట్గా నన్ను, బీఆర్ఎస్ పార్టీని, మేము బలపరిచినటువంటి అభ్యర్థుల్ని భీమ్గల్ ప్రజలు ఆశీర్వదిస్తారని పూర్తి విశ్వాసం నాకున్నది.